అంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రేక్షకులు అయితే ప్లాట్స్ మీద అలాగే విల్లాస్ మీద. అయితే ఈ విల్లాస్ తీసుకున్నప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు కొంచెం ఇంకా ముందరంటూ ఇంకా ప్లేసే ఉండదు, అంటే పార్కింగ్ కి ప్రాబ్లం ఉంటుంది, అలాగే ఇంటి మధ్యలో మనకు మెట్లు కూడా వస్తాయి. సో విల్లాకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వాస్తుపరంగా చెప్పండి గురుగారు. సాయిరామ్ సాయిరామ్. అమ్మా, విల్లాస్ మనం కట్టుకునే ముందు అంటే చిన్న తరహా విల్లాస్ ఉంటాయమ్మా, మధ్య తరహా వాళ్ళు కూడా కట్టుకునేవి ఉంటుంది, ఇక భారీ అంటే పెద్దవాళ్ళు కూడా అంటే 1000 గజాలు 2000 గజాల్లో కూడా విల్లాస్ నిర్మాణం చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విల్లాస్ కట్టుకున్నప్పుడు ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మధ్య తరహా అంటే 300-400 గజాల్లో కట్టుకుంటారు. 200 గజాల్లో కట్టుకునే విల్లా వేరు, డూప్లెక్స్ హౌస్ వేరు. 300-400 గజాలు కట్టుకునే డూప్లెక్స్ కావచ్చు, విల్లాలు వేరమ్మా. అలాగే 1000 గజాలు కట్టుకునే స్థలంలో మళ్ళీ మార్పులు. ఫలితాలు ఎలా ఉంటుందంటేనమ్మా, ఒక్కొక్క విల్లా అంటే పక్కనే 2 సేమ్ హౌజెస్ ఉంటాయి కానీ రెండు రకాల ఫలితాలు ఇస్తుంటాయమ్మా. మీరు అడిగారు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు అసలు ఆ ఇళ్ళ నిర్మాణం ఎలా జరగాలి, అసలు లోపల మెట్లు ఎలా ఉండాలి, పార్కింగ్ ఎలా ఉండాలి, దాని డీటెయిల్ అడిగారు మీరు. వాస్తవానికి అమ్మా, ఈ మధ్య కాలంలో అనేది కాకుండా మనం పూర్వం నుంచి కూడా చూస్తే పెంకటిల్లు కావచ్చు, మాండవ హౌజెస్ కావచ్చు, అవన్నీ ఎలా అంటే బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేసుకుంటూ నిర్మాణాలు జరిగినాయి. 36 మంది దేవతలకు ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా నిర్మాణాలు చేసుకొని 10 మంది పిల్లల్ని కానీ ఎక్కడికి హాస్పిటల్ కూడా వెళ్ళకుండా 100 ఏళ్ళు ఇంట్లోనే గడిపి వెళ్ళిన మన వాళ్ళమ్మ. అంటే బంధం బాగుంటుంది, బంధుత్వము బాగుంటుంది, ఆరోగ్యము బాగుంది. కానీ ఈ రోజులో మనం చూస్తే ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, అద్భుతమైన కట్టడాలు మనం చేసుకుంటున్నాము. మరి ఇంత అందమైన ఇల్లు కట్టుకొని మరి ప్రశాంతమైన నిద్ర మనం పోతున్నామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంటుందమ్మా. బ్రహ్మాండమైన పాలరాతి భవనం లాంటి భవనం నిర్మాణం చేసుకున్నాం, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాము, అయినా కూడా మనకు సరైన నిద్ర లేదు, సరైన మనశ్శాంతి లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలాగే చూస్తే మా మీద నరఘోష బాగా ఉంది, నరపీడ ఉంది, దీంతో తట్టుకోలేకపోతున్నాం. ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తే కూడా ఎన్నో రకాల అవమానాలు కూడా వస్తున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. ఎందుకు ఒక మంచి విల్లా కట్టుకోవడం మేము చేసుకున్న పాపం మా గురువు గారని నన్ను ఇంటికి పిలిపించి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. మన కష్టంతో మనం కట్టుకుంటాం, కానీ ఈ నరఘోష, నరపీడ, నర దృష్టి అనేది కూడా గృహం మీద పడేది వేరు, మనుషుల మీద పడే దృష్టి వేరమ్మా. కానీ గృహం మీదనే దృష్టి ఎందుకు పడుతుందంటే సరైన జీవం లేనప్పుడు దృష్టి దోషాలు ఉంటాయి. అదేవిధంగా వాస్తు దోషాలు ఉన్న ఇండ్ల మీద ఎక్కువ దృష్టి దోషాలు ఉంటాయమ్మా. చూడడానికి ఏమో అందంగా ఉంటుంది, కానీ లోపల చూస్తే ఎన్నో దోషాలు ఉంటాయి. మరి ఎలాంటి దోషాలు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది మనం ఒక విల్లాలో డిజైన్ చేసుకున్నప్పుడే జాగ్రత్త చూసుకోవాలమ్మా. స్థలం తగ్గట్టుగా మనము డిజైన్ ఉందా లేదా. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళ విల్లాస్ వేరే ఉంటాయి, బ్రిటిష్ వాళ్ళ ఎలివేషన్ విల్లాలు వేరే ఉంటాయి, ఇటాలియన్ వాళ్ళ విల్లాస్ చూస్తే మోడల్ కానీ డిజైన్ వేరే ఉంటుంది. అదేవిధంగా అమెరికా లాంటిలో మనం చూస్తే హాంటెడ్ హౌజెస్ అంటే ఆ వెంటాడే ఇండ్లు అంటారు. ఇలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఇచ్చే విల్లాస్ ఉన్నాయమ్మా. మనం ఒక అద్భుతమైన కట్టడం కట్టుకుంటున్నాం, దేనికోసం అమ్మ? అందమైన అంత డబ్బు, ప్రశాంతంగా ఉండాలి, పిల్లల లైఫ్ బాగుండాలి, నిజమైన సంపద మన పిల్లలే, మన విల్లా కాదంట నేను. వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వాలన్నా, తీర్చిదిద్దాలన్నా పర్ఫెక్ట్ వాస్తు పరిపూర్ణంతోనే మనం ఒక విల్లా కానీ డూప్లెక్స్ కట్టుకోవాలి. అష్టదిక్కులకు ఇబ్బంది కలిగించకుండా, వాస్తు పురుషుడిని ఇబ్బంది కలిగించకుండా విల్లా డిజైన్ చేయాలమ్మా. ఆ డిజైన్లో ఈస్ట్ ఫేస్ చూస్తే మనకు ఈశాన్యంలో పార్కింగ్ పెడుతుంటారమ్మా. ఆగ్నేయం ముందుకు వచ్చేస్తుంది, ఆగ్నేయం చక్కగా పర్ఫెక్ట్ ఆగ్నేయంలో అంటే అగ్నిదేవుడు స్థానంలో వంట చేస్తారు, కానీ ఈశాన్యం పార్కింగ్ వెనుకకి వచ్చేస్తుంది, అంటే సింహద్వారం వెనుకకి వచ్చేస్తుంది. శాస్త్రం ఏమంటుంది, నువ్వు ఆ తూర్పు ఆగ్నేయంలో పర్ఫెక్ట్గా వంట చేస్తుంటే అదే ప్యారలర్ లైన్లో సింహద్వారం ఏర్పడాలి.
ఎందుకు ఏర్పడాలి? అంతే కదమ్మా. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు, తూర్పుకు అధిపతి ఇంద్రుడు. అందుకని తూర్పు ఈశాన్యంలో పర్ఫెక్ట్గా, అంటే పూర్తి ఈశాన్యం కాకుండా ఒక ఫీట్ కానీ ఒక అడుగు కానీ వదిలేసి అక్కడ సింహద్వారము జరగాలి. ఎందుకు అంటే అది ఉచ్చ స్థానము. ఆ స్థానం నుంచి ఏ దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించదు, ఏ చెడు శక్తి ప్రవేశించదు. తెలిసి తెలియని ప్రదేశాలు వెళ్ళొచ్చినా కూడా ద్వారమును లోపలికి నువ్వు వచ్చినావంటే నేను ఒంటి మీద ఉన్న చెడు శక్తి బయటనే ఉండిపోతుంది. అలా కాకుండా ఆగ్నేయం ముందు, వంట ఏమో ముందు చేస్తూ ఉంటాము, సింహద్వారం లోపలికి అంటే ఒక 10-15 ఫీట్ లోపలికి. ఎందుకండి? కార్ పార్కింగ్. అసలు ఆ సింహద్వారానికి అధిపతి ఎవరు? ఏ స్థానంలో మనం సింహద్వారం పెట్టాము? మనలో మనమే ఆలోచన చేద్దాం. సరే, మీకు ఉత్తరం ఫేస్ కదా, ఉత్తర ఈశాన్యంలో మెయిన్ సమాంతరంగా పెట్టండి. అలా కాకుండా మీరు ఒక 15 అడుగుల లోపలికి సింహద్వారం పెట్టేసుకుంటే అసలు ఆ దిక్పాలకుడే ఉండడండి అక్కడ. ఎవరు రక్షిస్తారు మనకు? అందుకనే ఏదైనా ఒక దిక్కుని 3 భాగాలుగా విభజించినప్పుడు ఒక భాగం తూర్పు ఈశాన్యం, ఒక భాగం మనకు తూర్పు, ఇంకో భాగం తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలో మనం పర్ఫెక్ట్ వంట చేస్తున్నప్పుడు సింహద్వారం కూడా అక్కడే కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే కార్ పార్కింగ్ ప్లేస్ లేదు. కానీ ఈశాన్యం తగ్గి ఏమొస్తుంది? రకరకాల ఛాలెంజెస్. అందుకేనమ్మా మనము ఇలాంటి ఎన్నో దోషాలు, ఈశాన్యం తగ్గడం వల్ల ఈశ్వర అనుగ్రహం ఉండదు. పుత్ర పౌత్ర కారకుడు ఎవరు? ఈశ్వరుడు. ఆనంద ప్రదాత ఎవరు? ఈశ్వరుడు. మరి ఆయన సాయనం పర్ఫెక్ట్ ఉందా లేదా మన ఇంట్లో? అష్టదిక్పాలకులో ఈశాన్యం చుట్టేనమ్మా ఒక పక్క కుబేరుడు ఉంటే ఇంకో పక్క ఇంద్రుడు ఉంటాడు. ఇలా మనం చూస్తే ఈశాన్యం చుట్టూ, ఈశ్వరుడి చుట్టూ పంచభూతాలు ఉంటాయి, ఈశ్వరుడి చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు, ఈశ్వరుడి చుట్టూ నవగ్రహాలు కూడా ఉంటాయి, ఈశ్వరుడి చుట్టూ దుష్ట శక్తులు కూడా ఉంటాయి. అందుకేనమ్మా ఏ చెడు శక్తి మన ఇంట్లో రాకుండా ఉండాలంటే మన సింహద్వారము బాగుండాలి. అందుకే విల్లాలో ప్రధాన దోషం సింహద్వార దోషాలు ఎక్కువగా ఉన్నాయమ్మా.